ఇంతకుముందు ఎన్నడూ వెళ్ళినటువంటి కష్టాలు గుండా, బాధల గుండా, వేదన గుండా, ఆయాసం గుండా, రోగం గుండా నేను వెళ్తున్నాను అని బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి. అది బహుశా నువ్వు చేసిన తప్పు వల్ల, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించడం వల్ల నువ్వు కొని తెచ్చుకున్న కష్టం అయితే నీ హృదయాన్ని సరిచేసుకుంటే మంచిది, నీ జీవితాన్ని బాగు చేసుకుంటే మంచిది. తెలిసి తెలిసి తప్పు చేస్తామో, తెలిసి తెలిసి పాపం చేస్తామో, తెలిసి తెలిసి సాతానుకు లోబడతామో, సహజంగా జరిగేది ఏమిటంటే దేవుని యొక్క సన్నిధికి మనం దూరం అయిపోతాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతాడో ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్లో ఉంది, రండి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు అనగా, దయచేసి గమనించండి, ప్రసవ వేదన అని ఉంది చూసారా? అది వాస్తవంగా దేవుడు స్త్రీకి ముందుగా పెట్టినది కానే కాదు. వేదన పడుతూ, బాధపడుతూ, కేకలు వేస్తూ బిడ్డను కనాలి అని చెప్పి దేవుడు ఆలోచించలా. కానీ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా స్త్రీ చేసిన తప్పును బట్టి వేదనను కొని తెచ్చుకుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, నీ జీవితంలో ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధ, కలిగి ఉన్న వేదన, కలిగి ఉన్న రోగము, కలిగి ఉన్న ఇబ్బంది, కలిగి ఉన్న కష్టము, కలిగి ఉన్న నష్టము, నువ్వు అనుభవిస్తున్న నరకయాతన వాస్తవంగా దేవుడు నీకు పంపించింది బహుశా కాదేమో. నీ తప్పుల వల్ల, నీ తప్పుడు నిర్ణయాల వల్ల, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించటం వల్ల నువ్వు దాన్ని కొని తెచ్చుకున్నావు అనేది వాస్తవం. ఆనాడు ఆ స్త్రీ వేదనను కొని తెచ్చుకుంది. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. దేవునికి దూరం కావడం వల్ల వేదనను వాళ్ళు అధికం చేసుకున్నారు, బాధను వారు రెట్టింపు చేసుకున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు ఎన్నడూ వెళ్ళినటువంటి కష్టాల గుండా, బాధల గుండా, వేదన గుండా, ఆయాసం గుండా, రోగం గుండా నేను వెళ్తున్నాను అని బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి. అది బహుశా నువ్వు చేసిన తప్పు వల్ల, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించడం వల్ల నువ్వు కొని తెచ్చుకున్న కష్టం అయితే ఈ రాత్రి నీ హృదయాన్ని సరిచేసుకుంటే మంచిది, నీ జీవితాన్ని బాగు చేసుకుంటే మంచిది. వేదనను కొని తెచ్చుకుంది, మిక్కిలి వేదనను కొని తెచ్చుకుంది. అంతేకాదు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని వద్దని నేను ఆజ్ఞాపించిన పండును, వృక్ష ఫలము నువ్వు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోనే పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. నేల అనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక మరలా నీవు నేలలోనికి చేరిపోతావు. దేవుడు అంటున్నాడు, నువ్వు బహు ప్రయాసపడాల్సి వస్తుంది, రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి వస్తుంది, చెమట గార్చవలసి వస్తుంది. ఈరోజు మనలో కొంతమంది రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు, చెమట గార్చి ప్రయాసపడి పనిచేస్తున్నారు. విచారకరం ఏమిటయ్యా అంటే, అయినా కూడా రెక్కలైతే ఆడుతున్నాయి కానీ డొక్క మాత్రం ఆటల్లా. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు కానీ వారికున్న కష్టాలు మాత్రం తీరటల్లా. రేయంబగళ్ళు పనిచేస్తున్నారు కానీ ఐసా మిగలటల్లా. కారణం ఏమిటి? దేవునికి దూరం కావడం, దేవుని సన్నిధికి దూరం కావడం. సైతానుకున్న ఆశను తెలుసా? నిన్ను దేవుని సన్నిధికి దూరం చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క తోడునకు నిన్ను సాతాను దూరం చేస్తాడో, దేవునితో ఉన్న సకల ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు.
దేవునితో ఉన్న సకల దీవెనలు పోగొట్టుకుంటాం. ఓ రోజు ఓ ప్రాంతంలో ఒక రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని చెప్పి తన మంత్రిని పంపించాడు. మంత్రి వెళ్ళి రాజ్యం అంతా తిరిగి వచ్చి, రాజా, మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనల్లో ఉన్నారు. ఆ రాజు అడిగాడు, దాని అంతటికి కారణం ఏమిటి? ఆర్థిక సమస్యలు. ఏ ఇల్లును తరిచి చూసినా ఆర్థిక సమస్యలు, అప్పులు బాధల్లో ఉన్నారు. మరి ఏం చేద్దామంటాం? వాళ్ళకి ఏదైనా మీరు ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందేమో. అయితే వెళ్ళి చాటింపు వేయించు. మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు చేసిన అప్పులు ఎంతో, వారికి ఎంత ఆర్థిక సహాయం కావాలో మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయించు. ఎంక్వైరీ చేయించాడు. ఎవరెవరికి ఎంతెంత అప్పు ఉందో మొత్తం రాయించాడు. ఆ తర్వాత రాజు ఒక అద్భుతమైన శుభవార్త చాటింపు వేయించాడు. ఏడో తెలుసా? నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సుఖంతో సంతోషంతో ఉండాలి కాబట్టి మీ అప్పంతా కూడా నేనే తీర్చేస్తున్నా. మీకు ఎంత అప్పు ఉందో, ఎంత ధనం కావాలో, ఏమేమి కావాలో వచ్చి నా ధనాగారంలో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని, ద్రవ్యాన్ని, డబ్బును మీకు ఉన్న అవసరాన్ని బట్టి వచ్చి తీసుకెళ్ళిపోండి అని అంటే మీరు నమ్మండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారికి ఎంత కావాలో అంత డబ్బు తీసుకెళ్ళారు, ఎంత కావాలో అంత బంగారం తీసుకెళ్లారు, వెండిని తీసుకెళ్లారు, ద్రవ్యాన్ని తీసుకెళ్లారు. కానీ దురదృష్టం ఏమిటయ్యా అంటే వాళ్ళకున్న కష్టాలు తీర్చాలని చెప్పి రాజు వారికి ఏం కావాలో అది పట్టుకెళ్ళమని చెప్పండి అందరూ పట్టుకెళ్తున్నారు. కానీ ఒక్కడు కూడా వచ్చి రాజుకు థ్యాంక్స్ చెప్పలా. ఒక్కడు కూడా వచ్చి రాజు దగ్గరకు వచ్చి, అయ్యా, మా కష్టాన్ని చూసావు, మా బాధను చూసావు, మా కన్నీరు చూసావు, మేము సుఖంగా ఉండాలని చెప్పి మాకు కావలసింది సమృద్ధిగా ఇచ్చి పంపిస్తున్నావు, నేను రుణం తీర్చుకోలేవు నాయనా అని చెప్పి ఒక మంచి మనసుతో వచ్చి కృతజ్ఞతా భావాన్ని తెలియచేయాల. ఆ రాజు ఒక చోట నిలబడి ఇదంతా గమనిస్తున్నాడు. ఎంతెంతమంది ఎంతెంత పట్టుకెళ్ళిపోతున్నారో. ఈ లోపల రాజు కొంచెం దూరంలో ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. రాజునే చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాజు ఇతని వైపు చూసి, ఏంటయ్యా నీకు కష్టాలు లేవా? చాలా కష్టాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు లేవా? చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి నీకేం కావాలో పట్టుకెళ్ళమన్నానుగా, చూస్తా నిలబడిపోయావే, పట్టుకెళ్ళి నీకేం కావాలో. రాజా, నాకేం కావాలో నిజంగా నేను పట్టుకెళ్ళొచ్చా? నీ సంతోషమే నా సంతోషమయ్యా, నీ ఆనందమే నా ఆనందం. నీకేం కావాలో నిర్భయంగా పట్టుకెళ్ళు. నువ్వు బ్రతికున్నంతకాలం నువ్వు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను, పట్టుకెళ్ళు. రాజా, నిజంగా నన్ను పట్టుకెళ్ళమంటారు. నిజంగానే పట్టుకెళ్ళు. అమాంతంగా ఆ వ్యక్తి వచ్చి రాజును తన భుజాల మీద వేసుకుని రాజును తీసుకెళ్ళిపోతున్నాడు. అది చూసినటువంటి రాజు అమాంతంగా గట్టిగా గదివి, నన్ను తీసుకెళ్ళిపోతావేమిటయ్యా, ముందు నన్ను దించో అని చెప్పి అరిచి కింద దిగాడు. ఏం మనిషివయ్యా నువ్వు? నీకేం కావాలో పట్టుకెళ్ళమన్నాను, నువ్వు జీవించినంతకాలం సుఖంగాను సంతోషంగాను ఉన్నావని చెప్పంటే నన్ను పట్టుకెళ్తావేమిటి? ఇప్పుడు ఆ పేదవాడు అంటున్నాడు, రాజా, బంగారం పట్టుకెళ్ళొచ్చు, వెండి పట్టుకెళ్ళొచ్చు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి రాజా. నా దృష్టిలో ఆ వెండి కంటే, ఆ బంగారం కంటే, ఆ డబ్బు కంటే, ఆ వెండికి బంగారానికి ఆ డబ్బుకు ఆధారమైన నిన్ను మా ఇంటికి పట్టుకెళ్తే జీవితాంతం నేను సుఖంగా సంతోషంగా ఉంటానని చెప్పి నిన్నే నేను కోరుకుంటున్నాను రాజా. నువ్వు మా ఇంటికి వస్తే చాలు రాజా, నేను బ్రతికినంతకాలం సుఖంగా జీవిస్తాను రాజా. ఆ రాజుకు చాలా సంతోషం అనిపించింది. ఈ మనిషి యొక్క లేకపోతే ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం రాజుకు చాలా నచ్చింది. దయచేసి గమనించండి. చిన్న పిల్లల్ని ఇప్పుడు మీరు గమనించారా? మీ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే ఆ బంధువు వస్తూ ఏదైనా చక్కని చాక్లెట్ తీసుకొస్తే మీ ఇంట్లో ఉన్న అబ్బాయి ఏం చేస్తాడు చెప్పండి? అంకుల్ని చూసి, అంకుల్ చేతిలో ఉన్న చాక్లెట్ చూసి అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళి అంకుల్ గట్టిగా పట్టుకుంటాడు, అంకుల్ భుజం ఎక్కేస్తాడు, అంకుల్ అడగకుండానే ముద్దులు పెట్టేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు చెప్పండి?
అంకుల్ చేతిలో ఉన్న చాక్లెట్ కోసం. వాడి ప్రేమ, వాడి అభిమానం ఇదంతా చూసి అంకుల్ చాలా సంతోషించి చాక్లెట్ మాత్రం ఇవ్వకుండా గట్టిగా పట్టున్నాడు అనుకోండి, వీడు కాసేపు పాగి నెమ్మదిగా అంకుల్ చేతిలో ఉన్న చాక్లెట్ లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ చాక్లెట్ నా కోసమేనా అంకుల్, నా కోసమే తెచ్చారు అంకుల్. ఇలా మాట్లాడుతూ ఉంటే పాప అంకుల్కి అర్థమైంది వీడు వచ్చింది చాక్లెట్ కోసమేలే అని చెప్పి, సార్ తీసుకురా చాక్లెట్ అని చెప్పి ఆ కుర్రవాడికి చాక్లెట్ ఇస్తాడు. అడుగుతున్నాను, ఇప్పుడు చాక్లెట్ తీసుకున్న తర్వాత అంకుల్ ఒళ్ళో వాడు ఉంటాడంటారా? అంకుల్కి వాడు ముద్దులు పెడతాడంటారా? అంకుల్ ఒళ్ళో ఉండి కబూర్లు చెప్తాడంటారా? అబ్బే, ఎప్పుడైతే వాడికి కావాల్సిన చాక్లెట్ వాడికి వచ్చిందో అంకుల్ చేతిలో నుండి వెంటనే దిగిపోతాడు. కూర్చోరా కాసేపు, లేదు అంకుల్ నేను వెళ్తాను అంకుల్ అని చెప్పి చాలా అనీజీగా కూర్చొని అంకుల్ ఒళ్ళో నుంచి జారుకుంటాడు. నా ప్రశ్న ఏమిటంటే, వాస్తవంగా చిన్నపిల్లవాడికి కావాల్సింది చాక్లెట్ ఇచ్చేటటువంటి అంకులా లేకపోతే చాక్లెటా? మీరే చెప్పాలి. వాడికి కావాల్సింది ఆ చాక్లెట్, అంకుల్ కాదు. చాక్లెట్ ఇచ్చే అంకుల్ కాదు, వాడికి చాక్లెట్ కావాలి. వాడి తత్వం ఏమిటయ్యా అంటే చిన్న పిల్లల తత్వం. ఇట్స్ కాల్డ్ చైల్డిష్ మెంటాలిటీ. వాడికి వరం కావాలి తప్ప వరం ఇచ్చేటటువంటి వ్యక్తి కాదు. ఇది చిన్న పిల్లల మనస్తత్వం. మన మధ్య చాలామంది చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు లేరంటారా? దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ దేవుణ్ణి కాదు మనం కోరుకుంటుంది. దేవుడిచ్చే వరాన్ని కోరుకుంటున్నాం, దేవుడిచ్చే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం, దేవుడిచ్చేటటువంటి ఆర్థిక ఆశీర్వాదం కావాలనుకుంటున్నాం, దేవుడిచ్చేటటువంటి ఆరోగ్యం కావాలనుకుంటున్నాం, దేవుడిచ్చేటటువంటి వ్యాపారంలో లాభం కావాలనుకుంటున్నాం, దేవుడిచ్చేటటువంటి గృహం కావాలనుకుంటున్నాం. ఈరోజు నువ్వు ఏమైతే దేవుని సన్నిధికి అడగడానికి వచ్చావో, నీకున్న దాన్ని, నీకున్న కష్టాన్ని దేవునితో చెప్పుకొని దేవుడిచ్చే జవాబు కోసం నువ్వు వచ్చావే కానీ నిజంగా దేవుడి కోసం వచ్చావా? దేవా, నువ్వు నాకు జవాబు ఇచ్చినా జవాబు ఇవ్వకపోయినా నువ్వు మాత్రం నాకు ఉంటే చాలు ప్రభువా. నా కష్టాన్ని తీర్చినా కష్టాన్ని తీర్చకపోయినా నువ్వు నాకుంటే చాలు ప్రభువా. నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నాకుంటే చాలు. నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా నీ తోడు నాకుంటే చాలు అనే మనస్తత్వం మనలో ఎంతమందికి ఉంది?